పవన్ కళ్యాణ్ తెలంగాణ అంశం మీద ఏదైతే తెలంగాణ నాయకులు ప్రస్తావిస్తున్నటువంటి విషయం మొన్న తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటూ కొబ్బరి తోటల గురించి మాట్లాడినటువంటి అంశం మీదన పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించగానే ఎప్పుడో 26వ తారీఖు మాట్లాడిన మాటలు ఇప్పుడు అకస్మాత్తు కాంగ్రెస్ వాళ్ళు రైట్ చేస్తుంది. మేబీ వాళ్ళ మంత్రివర్గంలో ప్రాబ్లమ్సా, లేకపోతే ఎలక్షన్స్ నుంచి డైవర్షన్ చేయడమా, లేకపోతే గనక ఆ హెచ్ఎం మన దానికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి కుంభకోణాల నుంచి డైవర్ట్ చేయడమా, ఏదైనా నడుస్తుంది. పదే పదే వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అదే సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీ ఒక 2 లైన్ల వివరణ ఇచ్చింది. 2 రాష్ట్రాల మధ్యన సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టద్దు, వక్రీకరించొద్దు అని. కానీ కొంచెం బాధ్యతగా 4 లైన్లు రాసి పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఇచ్చుంటే బాగుండేది. తెలంగాణ పట్ల నేను ప్రత్యేకించి నిరూపించుకోనక్కర్లేదు. తెలంగాణ ప్రజలకి నేనేంటో తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని స్వాగతించేవాడిని, ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేటటువంటి వాడిని నేను. అట్లాంటి వ్యక్తిని నా మీదన ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దు. సహజ సిద్ధంగా మాట్లాడినటువంటి మాటలు ఇది. ఒక కార్యక్రమం దగ్గరనే ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ఇది దిష్టి తగిలింది అనేటటువంటి దూషణ కాదు, లేకపోతే దుర్మార్గమైనటువంటి పదజాలం కాదు. అదే సందర్భంలో గతంలో కేసీఆర్ లేకపోతే ఇదే కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దారుణాతి దారుణమైనటువంటి ఆంధ్ర మీద విషం చిమ్మినటువంటి వ్యాఖ్యలతో పోల్చుకుంటే ఇది అసలు ఎలాంటి విషము కాదు అన్నటువంటి వివరణను ఇవ్వగలిగితే బాగుండేది. 2 లైన్ల వెర్షన్ అనేటప్పటికీ వాస్తవంగా ఇప్పటికీ అక్కడ సెంటిమెంట్ రాజేసేసారు. ఆ రాజేసిన సెంటిమెంట్కి ఇంకొంచెం ఆద్యం పోసినట్టు అవుతుంది.